మ్యాక్సిమం స్పీడ్గా ట్రై చేస్తానే, చాలా స్పీడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. నాకు విశ్వప్రసాద్ గారు ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ విశ్వప్రసాద్ గారు. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. వందన గారు కంగ్రాచులేషన్స్. కృతి కంగ్రాట్స్. ఐ నో యూఆర్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ ఆల్సో హ్యాపీ ఫర్ యూ. ఈ సినిమా ఈ మధ్యకాలంలో వివేక్ గారు కంగ్రాచులేషన్స్ సార్, చాలా బాగా చేశారు. ఈ మధ్యకాలంలో ఈ సినిమా ఇలాంటి ప్రమోషన్స్ చూడలేదు నేను. చాలా అద్భుతంగా ప్రమోట్ చేశారు సినిమాని. అలాగే ఇప్పుడు చూస్తుంటే ఈ మధ్యకాలంలో ఇలాంటి సెలబ్రేషన్స్ చూడలేదు. బికాజ్ ఈ మధ్యకాలంలో ఇలాంటి హిట్ చూడలేదు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంత పెద్ద హిట్ అంటే రవితేజ అన్నయ్యకి హిట్ అయితే ఆ సినిమా అన్నయ్య సినిమా హిట్ అయితే నా సినిమా హిట్ అయినట్టు ఉంటుంది నాకు బేసిక్గా ఎప్పుడు. అండ్ ఈ సినిమాతో 4 స్టార్స్ అయ్యారు. ముందు మా త్రినాథ్ స్టార్ డైరెక్టర్ అయ్యాడు, ప్రసన్న స్టార్ రైటర్ అయ్యాడు, భీమ్స్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు, శ్రీలీల స్టార్ హీరోయిన్ అయింది ఈ సినిమాతో. కంగ్రాచులేషన్స్. పోతే మాస్ మహారాజ్ అని నేను ఎప్పుడు అన్నయ్యని పిలుచుకునేవాడిని, నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పటి నుంచి పిలిచేవాడిని. కానీ ఫస్ట్ పరిచయం చేసేది మటుకు సుమగారే. ఒక ఆడియో ఫంక్షన్లో రవితేజ అన్నయ్యని పిలుస్తున్నప్పుడు మాస్ మహారాజ్ అని పిలవండి అని చెప్పాను నేను. అప్పుడు పిలిచారు మీరు, దాన్ని మీరు అందరూ ముందుకు తీసుకెళ్తున్నారు. సో వెరీ హ్యాపీ. అన్నయ్య గురించి చెప్పాలంటే అన్నయ్య నా వెనుకున్నాడు. ఇప్పుడే కాదు ఎప్పుడు నా వెనుకున్నాడు. లవ్ యూ అన్నయ్య. చాలామందికి తెలుసు. అంటే ఒక నేననే కాదు నేను చాలాసార్లు చెప్పాను, చాలాసార్లు చెప్తాను. నేను ఇవాళ ఈ స్టేజ్ మీద ఉన్న, ఇండస్ట్రీలో ఈ స్టేజ్లో ఉన్న, ఖచ్చితంగా అది కేవలం మాస్ మహారాజ్ వల్లే. ఒక నేనే కాదు, వైట్ల సీను, బోయపాటి సీను, మల్లేని గోపీచంద్, బాబీ, హరీష్ శంకర్, రేపొద్దున టైగర్ నాగేశ్వరరావు, డైరెక్టర్ వంశీ, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ ఎండ్ అవ్వదు. నాకు ఇండస్ట్రీలో డైరెక్టర్గా జన్మ షాక్, అది పోతే మళ్ళీ పునర్జన్మ మిరపకాయ. ఈ 2 ఇచ్చింది రవితేజ. అంటే అన్నయ్య పేరు రవిశంకర్ రాజు ఒరిజినల్ పేరు. టైమింగ్ అనుకోండి, రైమింగ్ అనుకోండి, మీ ఇష్టం. ఈ హరీష్ శంకర్ అంటే ఈ రవిశంకర్ లేకపోతే హరీష్ శంకర్ లేడు. లవ్ యూ అన్నయ్య. అంటే అన్నయ్యని ఎప్పుడు కలిసిన తర్వాత అన్నయ్యని ఎప్పుడు హక్ చేసుకోవడం, మాట్లాడడం వల్ల అలవాటు. ఎప్పుడు నేను ఇందాక కూర్చొని ఆలోచిస్తున్నా స్టేజ్ మీద ఉన్నంతసేపు, నేను అన్నయ్యని సభ మీద స్టేజ్ మీద ఎప్పుడన్నా కాళ్ళకి దండం పెట్టానంటే నాకు గుర్తు రాలేదు. అందుకే అన్నయ్య ప్రతిసారి రాగానే హక్ చేసుకుంటావు, ఎప్పుడు కాళ్ళకి దండం పెట్టలేదు. బట్ సభాముఖంగా నీ మీదున్న నా గౌరవం, నా భక్తి, నా ప్రేమ చెప్పాలనుకున్నాను, అందుకే దండం పెట్టాను, వేరేలా కాదు. అండ్ అంటే ఒకసారి నా షాక్ సినిమా అయిపోయిన తర్వాత ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి, చిన్న కథే లాగలేదు, ఒక ప్రొడ్యూసర్తో నాకు చిన్న క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చి నా సినిమా క్యాన్సిల్ అయింది. అప్పుడు రవణయ్య, బహుశా తనకు గుర్తుండదు, రవణయ్య అప్పుడు ఖతర్నాక్ సినిమా షూటింగ్ చేస్తూ చెన్నైలో ఉన్నాడు. ఎవరు చెప్పారో తెలీదు, హరీష్ సినిమా క్యాన్సిల్ అయింది అని చెప్పారు. చెన్నై నుంచి ఫోన్ చేశాడు, రేయ్ వెళ్ళి ఆ ప్రొడ్యూసర్ చెప్పు, నీ 2వ సినిమా హీరో కూడా రవితేజనే, నాకు కథ అవసరం లేదు, బట్ నీ వెనకాల అని చెప్పు అని చెప్పాడు. అన్నయ్య ఆ డే నా లైఫ్లో మర్చిపోలేను. ఇండస్ట్రీలో నేను ఏకవచనంతో నువ్వు అని పిలిచే ఏకైక హీరో మా రవితేజ అన్నయ్య. ఏ రోజు అంటే నేను ఎప్పుడు అన్నయ్య అంటే అన్నయ్యలా చూస్తాను. అతని స్టార్డమ్ అంతా నేను చూస్తున్నాను. వరుసగా ఒక వీడియోకి అసోసియేట్ డైరెక్టర్, ఆ తర్వాత ఆటోగ్రఫీని కో డైరెక్టర్, ఆ తర్వాత షాక్ డైరెక్టర్, ఆ తర్వాత ఇమీడియట్గా మిరపకాయి. నా జీవితంలో ఒక ఇంపార్టెంట్ 10 సంవత్సరాలు, దాదాపు ఒక 10-12 సంవత్సరాలు కేవలం రవితేజ సమక్షంలో, రవితేజ సన్నిధిలో గడిచిపోయాయి నాకు. కానీ గొప్ప విషయం ఏంటంటే, నేను అసిస్టెంట్గా ఉన్నప్పుడు నన్ను డైరెక్టర్గానే చూశాడు, నేను అసోసియేట్ ఉన్నప్పుడు నన్ను డైరెక్టర్గానే చూశాడు. ఆఫ్కోర్స్ ఆయన డైరెక్టర్ చేశాడు, ఆయన ఎప్పుడూ నన్ను డైరెక్టర్గానే చూశాడు. నా మీద ఆయనకున్న నమ్మకానికి నా దగ్గర వాళ్ళు చెప్పడానికి మాటలు లేవు. ఖచ్చితంగా ఇందాక అందరు చాలామంది చెప్పినట్టు, ఇప్పుడు నేను ఇందాక ఓన్లీ ఫస్ట్ డైరెక్టర్ లిస్ట్ చెప్పాను. జయాపజయాలకు అతీతంగా ఫస్ట్ సినిమా ఆడినా ఆడకపోయినా, ఒకవేళ ఫస్ట్ సినిమా హిట్ అయినా సరే, అలా 2వసారి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ లిస్ట్ చెప్పుకుంటూ చాలా ఉంటుంది. అది పరశురామ అవ్వచ్చు, రమేష్ వర్మ అవ్వచ్చు, అలా చెప్పుకుంటూ పోతే చాలా 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 పెద్ద లిస్ట్ ఉంటుంది. ఒక టాలెంట్ని ఇమ్మీడియట్గా గుర్తించడం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం, వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడం, ఇది చేసినంత కాలం అన్నయ్య ఎప్పుడు ఇలాగే ఉంటాడు, ఇలా ఉన్నంతకాలం ఇలాగే ఉంటామని అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపోతే మొన్న మార్నింగ్ షో నేను రవితేజ అమ్మగారు రాజ్యలక్ష్మి గారిని మిస్ అయ్యాను. ప్రతిసారి మార్నింగ్ షోకి
ఎవరున్నా లేకపోయినా మేము ఇద్దరం ఖచ్చితంగా ఉంటాం రవితేజ సినిమా రిలీజ్ ఏంటంటే. ఒకటి రవితేజ అమ్మగారు, నేను వెళ్ళి ఆవిడ ఎక్కడున్నా వెళ్ళి బ్లెస్సింగ్ తీసుకుంటాను. మన ధమాకా షోలో ఆవిడ వెళ్ళిపోయారు, నేను మిస్ అయిపోయాను. అమ్మ చాలాసార్లు చెప్పాలనుకున్న కుదరలేదు, ఇప్పుడు చెప్తున్నాను. నువ్వు రవితేజ అనే వ్యక్తికి జన్మనిచ్చావు, ఆయన నాలాంటి వాళ్ళు ఎందరికో జన్మనిచ్చాడు. లాంగ్ లివ్ మాస్ మహారాజ్. ఇకపోతే సినిమా ఈ మధ్య చాలామంది కామెంట్ చేస్తారు, సోషల్ మీడియాలో కొంతమంది మేధావులు చాలామంది కామెంట్ చేస్తారు ఈ మధ్య. సో టైమ్స్ హ్యాస్ చేంజ్, ద కంటెంట్ ఈస్ డామినేటింగ్, దర్ ఇస్ ఓటీటీ కాంపిటీషన్ ఇస్ కమింగ్ ఆల్ ద వే. అది ఊరికే ఎంటర్టైన్మెంట్ ఉంటే సరిపోదు, పాటలు ఉంటే సరిపోదు అన్నారు. అలాంటి వాళ్ళందరికీ చెప్పుతో కొట్టినట్టు సమాధానమే ఈ ధమాకా కలెక్షన్స్. పాటలు సరిపోవు, హీరోయిజం సరిపోవు అన్న బ్యాచ్ అందరికీ గట్టి సమాధానం ఇచ్చిన సినిమా ఈ ధమాకా. మళ్ళీ చెప్తున్నాను, ఈ రాత్రి అయిపోగానే ఈ సినిమా సెలబ్రేషన్స్ ఆగిపోవు, మొదలవుతాయి. ఇక్కడి నుంచి సంక్రాంతి వరకు కూడా ఇట్స్ గోయింగ్ టు బి ఆల్ ద వే ధమాకా. ఇది సెలబ్రేషన్స్లో ఫస్ట్ ఈవెంట్. ఇప్పుడు కలెక్ట్ చేసిన కలెక్షన్స్ కాదు, మార్క్ మై వర్డ్స్, ఇండస్ట్రీలు కూడా షాక్ అయ్యే కలెక్షన్స్ ఈ సినిమా నెక్స్ట్ 10 daysలో సంతరించుకోబోతుంది. కంగ్రాట్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ ఈజ్ అసోసియేట్ విత్ దిస్ టీమ్. అది చాలా రోజుల తర్వాత కామెడీ ట్రాక్కి పేరు వచ్చింది. ఎప్పుడో ఇందాక చాలామంది చెప్పాడు, కోట శ్రీనివాసరావు గారు, బాబుమోహన్ గారు, అల్లరావులింగ్ గారు, రావు గోపాలరావు అలా మాట్లాడుకునే వాళ్ళు. ఈ మధ్యకాలంలో నీకు ఎప్పటి నుంచో టైమింగ్ ఉంది, నీ టైమింగ్ నుంచి అందరూ తెలుసు. ఈ సినిమాతో నీ టైం స్టార్ట్ అయింది. ఆల్ ది బెస్ట్. ఇంకా వద్దులేండి ఇలా చెప్పుకుంటూ అన్నయ్య. సో సారీ ఫర్ టేకింగ్ యువర్ టైం ఆల్సో. అండ్ థ్యాంక్ యూ ఆల్. జనాలు వచ్చి కూర్చొని ఎన్నో ఫ్రస్ట్రేషన్ల మధ్య, ఎన్నో బాధల మధ్య, ఎన్నో పాండమిక్ల మధ్య లోపలికి వచ్చి కూర్చుంటే, మీ అన్నయ్య జస్ట్ హీరో కాదురా, మాకు ఒక థెరపీ లాంటాడు, ఒక థెరపిస్ట్ లాంటాడు, మాకు ఒక అవుట్లెట్ అని చెప్పి మన అమెరికా నుంచి మా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పాడు. వాడు చెప్పింది అక్షరాల నిజం. ఎన్ని బాధలతో వెళ్ళినా, ఎన్ని కష్టాలతో వెళ్ళినా, ఎంత ప్రెషర్లో ఎలాగే వెళ్ళినా సరే మొత్తం మనం మర్చిపోయేలా చేసే వన్ అండ్ ఓన్లీ హీరో మాస్ మహారాజ్. మిరపకాయ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. బ్రహ్మాజీతో రవితేజ అంటాడు, అరే కష్టాలు పడుతున్నావు అంటావు, కష్టాలు పడితే ప్రమోషన్స్ రావు, కష్టపడితే ప్రమోషన్స్ వస్తాయంటాడు. కానీ మా అన్నయ్య కష్టాలు పడ్డాడు, ఇండస్ట్రీకి వచ్చాక కష్టపడ్డాడు, అందుకే రవితేజ అయ్యాడు. అన్నయ్య చాలా రోజుల తర్వాత నీతో స్టేజ్ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది, అందుకే చాలా ఎక్కువ టైం తీసుకున్నాను. వన్స్ అగైన్ ధమాకా సెలబ్రేషన్స్ ఈ నైట్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి, మార్క్ మై వర్డ్స్. థ్యాంక్ యూ హరిశంకర్ గారు. ఇప్పటివరకు పాటలు, డాన్సులు, అలాగే కొన్ని మాటలు అయ్యాయి. కానీ ఈ మాటల్లో కూడా కొంచెం టీఆర్పీని పెంచేటువంటి మాటలు కొన్ని ఉంటాయి. ఆ మాటలే వేరప్ప అంటారు. దట్ ఈస్ బండ్ల గణేష్ గారు. ఆయన వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. అండ్ తేజ, హార్టీ వెల్కమ్ టు యూ. తేజ సజ్జా. గణేష్ గారు ఇస్తున్నా, మైక్ ఇస్తున్నానండి, మైక్. తేజ సజ్జా, హార్టీ వెల్కమ్ టు యూ అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ హనుమాన్. గణేష్ గారు, ఎన్ని రోజులైంది అసలు మీ మాటలు విని. హలో అన్ని బాగానే ఉన్నాయి. హలో అందరికీ నమస్కారం. ఈ ఫంక్షన్కి నేను ఫోన్ చేసి నేను వస్తా అని చెప్పొచ్చా. ఎందుకంటే అస్తమించిన రవిని చూసాము, ఎప్పటికీ అస్తమించిన రవితేజ గురించి మాట్లాడదామని వచ్చాను. రవితేజ ఎప్పటికీ వెలుగునిచ్చే సూర్యుడు. రవితేజ గురించి మాకు మాట్లాడాలండి. రవితేజ ఈజ్ హానెస్టీ, రవితేజ ఈజ్ సిన్సియారిటీ, రవితేజ ఈజ్ రెస్పాన్సిబిలిటీ, రవితేజ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ ఆన్సరబిలిటీ. రవితేజగా ఫ్యాన్స్గా చెప్పుకోవాలంటే గర్వం ఉండాలి. ఆయన చేసిన 70 సినిమాల్లో 12 మంది కొత్త దర్శకులను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఏకైక హీరో రవితేజ. కష్టం తెలిసిన వాడు రవితేజ. ఇండస్ట్రీకి ఇందులో ఒక డైలాగ్ ఉంది, నాకు వెనక ముందు ఎవరూ లేకుండా పైకి ఎలాగ రావాలో అని తెలిసిన వాడిని రా అన్నాడు. అది 100%. అందరూ 1 year ట్రై చేస్తారు, 2 ఏళ్ళు ట్రై చేస్తారు, 3 ఏళ్ళు ట్రై చేస్తారు. రాగానే అదృష్టం కలిసి వచ్చి సూపర్ స్టార్లు, మెగాస్టార్లు కూడా అవుతారు. 10 ఏళ్ల పాటు సచ్చినా బతికినా, ఆఖరికి ప్రొడక్షన్ అయినా సరే, అసిస్టెంట్ డైరెక్టర్ అయినా సరే, ఏదైనా సరే నేను చచ్చిపోవడం ఇక్కడే అని డిసైడ్ అయ్యి సాధించి గోలు కొట్టి కొన్ని 100 మందికి అవకాశాలు ఇస్తూ రవితేజ ఇన్స్పిరేషన్, రవితేజ ఇంటిగ్రిటీ, రవితేజ రాయల్టీ, రవితేజ రియాలిటీ, రవితేజ రాజసం, రవితేజ అరాచకం.
ఎందుకు రవితేజ చెప్తున్నానంటే ఈ సినిమాతో రవితేజ అయిపోతాడు, ఈ సినిమాతో రవితేజ అయిపోతాడు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. వాళ్ళందరికీ దేవుడు నవరంధ్రాలు ఇచ్చినట్టు ముందు ఎప్పుడు కళ్ళు తెరుచుకొని ఉండండి. ఎందుకంటే మళ్ళీ కొట్టి చూడాలి కాబట్టి. వెనకది మాత్రం మూసేసుకోండి. ఎందుకంటే ఆయన అయిపోవటం ఉండదు. ఆయన ఉదయిస్తానే ఉంటాడు, ఎదుగుతానే ఉంటాడు. ఏ డైలాగులు రాశాడు ప్రసన్న. నిజంగా ఈ సినిమా చూస్తుంటే రవితేజకి నల్లమ్మల్ల అడవిలో నల్లతా వదిలితే ఎలాగా పాకులాడుతుందో, రవితేజ కామెడీ కథ ఇస్తే, ఎంటర్టైన్మెంట్ ఇస్తే, ఎద్దుకి ఎర్ర జెండా ఊపితే ఊరుకుంటుందా? ఈ ఎంటర్టైన్మెంట్ కథ ఇస్తే రవితేజ ఊరుకుంటాడా? ఆడుకోవటం ఆయన ఇంటి పేరు, వాడుకోవటం ఆయన ఆస్తి పేరు. వెనకని చూస్తే ఏడుకొండలు వాడిని చూసినట్టు ఉంటుంది ఆయన పర్సనాలిటీ. ఆయన టచ్ చేస్తే రవితేజ కుర్రాడు అవుతున్నాడా ముసలాడు అవుతున్నాడు నాకు టెన్షన్ వస్తుంది. 20 ఏళ్ల ముందు చూస్తే రవితేజ ఇట్లా ఉండేవాడు, ఇప్పుడు చూస్తే నెగనెగలాడుతున్న నల్ల తాసులాగా ఉన్నాడు. ఈ తాసు ఇంకా ఎంతో మందిని పరిచయం చేస్తూ బా ఏమి సినిమా అండి, ధమాకా. ఏ ఫ్రేమ్లో చూసినా, ఏ షాట్లో చూసినా, ఏ ఎక్స్ప్రెషన్ చూసినా మా ఎంత గర్వంగా అనిపించిందంటే, మా రవెన్నైనా ఈ కబడ్డీ ఆడేది, మా రవెన్నైనా క్రికెట్ ఆడేది. మన ఇండియా మన ఫుట్బాల్ మ్యాచ్ చూస్తుంటే ఆడ అర్జెంటీనా కెప్టెన్ గోల్ కొడితే స్టేడియం ఎట్లా దద్దరిల్లిందో, ఇండియా పాకిస్తాన్ మీద విరాట్ కోహ్లీ సిక్సర్లు కొట్టి ఎట్లా గెలిపించాడు, రవితేజని చూస్తే 1 మ్యాన్ పిచ్. ఈయనే 4లు, ఈయనే 6లు, ఈయనే బౌలింగ్, ఈయనే బ్యాటింగ్, ఈయనే కీపింగ్, 11 మంది ఆట. ఏకైక వ్యక్తి రవితేజ. రవితేజను మనస్ఫూర్తిగా కోరుకుంటున్న రవణ నీతో పనిచేయటం మా అదృష్టం, నీ సహచరంగా మేము బతకటం మాకు గర్వం, గౌరవం. నిన్ను నమ్ముకున్న వాళ్ళందరూ నీ క్యారెక్టర్ కూడా చెప్తా ఎంత గొప్పవాడవంటే, నీ దగ్గర టచ్ అప్ కుర్రాడుగా వచ్చిన సీను ఈ రోజు కూడా నీతోనే ట్రావెల్ చేస్తున్నాడంటే అది నీ నైజం, నీ రియాలిటీ, నీ రాయల్టీ, నీ గొప్పతనం, నీ మనసు, నీ మమత. నిన్ను ఎవడైనా ఫ్లాప్ ఇస్తే, నా దర్శకుడు నాకు ఇష్టమైన హరీష్ శంకర్ షాక్ అనే ఫ్లాప్ ఇస్తే ఇంకొకటి షాక్ కొట్టినట్టు పారిపోతాడు. లేదురా అబ్బాయి రా నువ్వు కసక్కనే మిరపకాయ తీద్దాను ఇంకో అవకాశం ఇచ్చాడంటే దట్ ఈజ్ రవితేజ, ఈజ్ క్యాలిబర్. నమ్మకానికి ఆయన పెట్టుబడి. నమ్మకం అంటే ఎవరినైనా ఆదరించేవాడు, కసి ఉంటే ఎవరికైనా అవకాశం ఇస్తాడు. కథ చెప్తాను సార్ అంటే నువ్వు వద్దబ్బాయ్ డైరెక్షన్ చేయంటాడు. ఎవడవుతాడో, ఎవరి జాతకం ఎలా మారుస్తాడో ఎవరికి తెలియదు, అదొక రవితేజకి తెలుసు. ఎవరి దగ్గర ఏం మ్యాటర్ ఉందో, ఎవరి దగ్గర ఏ విషయం ఉందో, ఎవరిని ఎప్పుడు పైకి లేపాలో, ఎవరిని ఎప్పుడు పైకి తొక్కాలో అని తెలిసిన ఏకే వ్యక్తి రవితేజ. అందుకనే రవితేజ అకౌంటబిలిటీ. తక్కువ తింటాడు, తక్కువ మాట్లాడతాడు, తక్కువ కడుపు నిండా యాక్ట్ చేస్తాడు. ఆయన కడుపు మార్చుకొని జనానికి ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు రవితేజ. వాట్ నాట్ రవితేజ? రవితేజ రియల్ కింగ్, రవితేజ రాజసం, రవితేజ అరాచకం అని ఇంకొకసారి సగర్వంగా చెప్పుకుంటూ ధమాకాలాంటి ఇంకో బ్లాక్ బాస్టర్లు ఇంకో 10 ఏళ్ల పాటు ఇచ్చుకుంటూ ఇంకా 10 మంది దర్శకులు పరిచయం చేస్తూ నాలాంటి వాళ్ళు కూడా మర్చిపోవద్దని మీ అందరి ముందు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ రవణ. లవ్ యూ సో మచ్. అలాగే ఇంత అద్భుతమైన సినిమా ఇచ్చిన డైరెక్టర్ గారికి సార్ ఎరగదింగేశారు సార్ సినిమా సూపర్. మన విశ్వప్రసాద్ గారు ఫోన్ చేసి మీరు ఫంక్షన్ రావాలి వైజాగ్ అన్నారు. వైజాగ్ సార్ అండమాన్ అయినా వస్తా, ఎందుకంటే రవితేజ నల్ల త్రాసు నల్లమ్మల అడవుల చిక్ అని పరిగెడుతున్నట్లు రవితేజ. నేను కన్ఫ్యూజ్ అయిపోయాను సార్. పేదవాడికి ఇట్లా చేస్తాడు, డబ్బున్నాడికి ఇట్లా చేస్తాడు. ఓన్లీ ఈ కథ తప్ప రవితేజ ఎవరితో చేస్తే వన్ డే ఆడేది సార్ ఈ సినిమా. ఈ సినిమా హిట్, ఈ సినిమా బ్లాక్ బాస్టర్, ఈ సినిమా ప్రతి ఒక్కటి క్రెడిట్ గోస్ టు ఓన్లీ మాస్ మహారాజ్ రవితేజ. మీరు ఈ కథని ఇంకొకరితో ఊహించుకొని ఉంటే, ఇంకొకరితో అటెంప్ట్ చేసి ఉంటే సింగిల్ షో సింగిల్ ఆటే. ఇది రవితేజ అరాచకం కాబట్టి 100 కోట్ల గ్రాసుకు తక్కువ చేస్తానన్నటువంటి విశ్వప్రసాద్ గారు. రవితేజ స్టామినా అది, రవితేజ పవర్ అది, రవితేజ నమ్మకం అది, రవితేజ వాల్యూ అది. వెనక నుంచి చూస్తే 7 కోట్ల వాడు, ముందు నుంచి చూస్తే పరమేశ్వరుడు రవితేజ. లవ్ యూ రవణ. థ్యాంక్ యూ. అంతా డిస్టర్బింగ్ అది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇండస్ట్రీకి ఎంతోమంది హీరోలు వస్తుంటారు పోతుంటారు, కానీ రవితేజ గారు ఎప్పుడూ లోకలే, ఇక్కడే ఉంటారు, ఇలాంటి హిట్లు కొడుతూనే ఉంటారు. శుక్రవారం ఎన్నో సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి, అలాగే ధమాకా కూడా లోకలే, ఇంకా చాలా రోజులు థియేటర్లోనే ఉంటుంది, మీరు ఎంజాయ్ చేస్తూనే ఉండొచ్చు. రవితేజ అన్న గురించి ఎంత చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. అంటే నా దగ్గర టాలెంట్ ఉంది, ఎవరైనా పిలిచి అవకాశం ఇస్తే బాగుండు అనుకునే స్టేజ్ నుంచి టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరిని పిలిచి అవకాశం ఇచ్చే స్టేజ్కి ఎదిగిన రవితేజ గారికి ఎప్పుడూ థ్యాంక్ యూ చెప్పుకోవాలి, కంగ్రాట్స్ చెప్పుకోవాలి. అలాగే
ఎందుకంటే రేపు సంక్రాంతికి 2 పెద్ద సినిమాలు వస్తున్నాయి. 2 యంగ్ డైరెక్టర్లు ఒక సంక్రాంతి బరిలో ఉన్నారంటే వాళ్ళిద్దరిలో ఉన్న టాలెంట్ను ముందే గ్రహించి వాళ్ళని ఒక స్టార్ డైరెక్టర్లు చేసింది కూడా రవితేజ అన్నే. ఇప్పుడు ఈ ధమాకా సక్సెస్లో ఉండగానే ఆల్రెడీ రావణాసుర, టైగర్ నాగేశ్వర ఈ సినిమాలు రన్నింగ్లో ఉన్నాయి. ఏంటి వెంటనే సినిమాలు చేసేస్తున్నాడు డబ్బులు సంపాదించుకోవడానికి అని అనుకోవచ్చు మీరు. కానీ ఆఫ్టర్ కరోనా 24 క్రాఫ్ట్స్ చాలామంది ఎంత కష్టపడుతున్నారో మీకు తెలుసు. వాళ్ళందరికీ వెంటనే పని కనిపించాలన్న ఉద్దేశంలోనే వెంటనే సినిమాలు చేస్తున్నారు రవితేజ గారు. అలాంటి వ్యక్తి ఇండస్ట్రీకి కొత్త టాలెంట్ వస్తూనే ఉంటుంది. నాకు తెలిసి ఈ ధమాకా సినిమా అనేది ఒక ఖాళీ స్థలంలో నిర్మించిన పెద్ద ఇంద్రభవనం లాంటిదనమాట. ఆ ఇంద్రభవనానికి ఫస్ట్ పునాది వేసింది రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ, అలాగే నక్కిన త్రినాథరావు గారు. ఆ భవనం బాగా కట్టాలంటే డబ్బులు బాగా పెట్టాలి కాబట్టి దానికి మన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. మరి ఆ భవనం నిలబడడానికి 4 పిల్లర్స్ కావాలి కాబట్టి నాకైతే ఈ సినిమాలో ఫస్ట్ పిల్లర్ భీమ్స్, అలాగే భీమ్స్ అన్న, అలాగే సెకండ్ పిల్లర్ వచ్చేసి శ్రీలీల గారు, 3వ పిల్లర్ వచ్చేసి కామెడీ, 4వ పిల్లర్ వచ్చేసి ఇందులో పెట్టిన ఇంద్రా సీను, పల్సర్ బైకు ఇలాంటి సీన్స్ అనమాట. ఆ పిల్లర్స్ పైన భవనం నిలబడింది. ఈ భవనంలో మా హీరో ఎక్కడా అని మీరు అడగొచ్చు. ఆ హీరో వెనకున్నాడన్న ధైర్యంతోనే ఆ పునాది పడింది. ఆ హీరో వెనకున్నాడన్న ధైర్యంతోనే ఆ పిల్లర్స్ పుట్టాయి. ఆ హీరో వెనకున్నాడన్న ధైర్యంతోనే ఆ భవనం ఇంత స్ట్రాంగ్గా నిలబడింది. ఆ హీరోనే మన మాస్ మహారాజా రవితేజ గారు. ఇండస్ట్రీలో హిట్లు ప్రతి సినిమా హిట్ అవ్వాలనే తీస్తుంటారు బేసిక్గా. ఒక్కో సినిమా ఆడొచ్చు, ఆడకపోవచ్చు. ఒక్కొక్క సినిమా మైనస్ అయినా మళ్ళీ అది మిస్ అయినా మళ్ళీ మిస్సైల్లా దూసుకొచ్చేవాడే హీరో అవుతాడు. ఇప్పుడు ఆ మిస్సైల్ ఈ టైంకి ధమాకా ఆ హీరో మన రవితేజ గారు. అలాగే శ్రీలీల గారు ఇండస్ట్రీలో మళ్ళీ ఇంకొన్ని సంవత్సరాలు నిలిచిపోయే హీరోయిన్ శ్రీలీల గారు. అలాగే అంటే చాలా సంవత్సరాలు ఏలబోయే హీరోయిన్. అలాగే రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ ఇండస్ట్రీలో మళ్ళీ చాలా సంవత్సరాలు ఏలబోయే రైటర్, కాబోయే డైరెక్టర్ రవితేజ గారు. తెలుగు సినిమా ఉన్నంత కాలం ఏలుతూనే ఉంటాడు, కొత్త టాలెంట్స్ని ఏరుతూనే ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఆది. చాలా ఆపండి బాబు, ఆపండి 2 నిమిషాలు. నేను మామూలుగానే చాలా తక్కువ మాట్లాడుతున్నాను, అది కూడా తప్పుద్ది. ఎవరా సౌండ్ ఏంటి అక్కడ? ఎవరాళ్ళు? ఆగండి. చాలు ఆగండి. ప్లీజ్ ఆగండి. 2 minutes. అది థ్యాంక్ యూ తమ్ముళ్ళు, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్కి, మా ఎడిటర్ ప్రవీణ్ పూడి, ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర గారు, కంగ్రాచులేషన్స్ అండి. అండ్ ఈ సినిమా పనిచేసిన మా ఫైట్ మాస్టర్స్ కాదు, వాళ్ళు కొరియోగ్రాఫర్స్. ఎంత ముచ్చటగా ఉన్నారంటే ఇద్దరు. నెక్స్ట్ టైం నేను కూడా ఇలాగే రెడీ అయ్యి వస్తా. అంత బాగున్నారు ఇద్దరు. ఇంటర్వల్ బ్లాక్లు ఇందాక చెప్పినట్టు అందరూ అసలు విపరీతంగా, నేను కూడా విపరీతంగా ఎంజాయ్ చేస్తాను. వీళ్ళతో మాత్రం ఎంజాయ్ చేస్తాను ప్రతిదీ. ఎప్పుడు పాజిటివ్ సోల్స్ వీళ్ళు, మామూలు పాజిటివిటీ కాదు వీళ్ళది. థ్యాంక్ యూ మాస్టర్ రామ్ లక్ష్మణ్ ఇద్దరికి. ఎప్పటి నుంచో ట్రావెల్ అవుతున్నా, 2001 నుంచి మొదలైంది, ఇంకా ఇలాగే కొనసాగుతూనే ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇకపోతే మా డిఓపి కార్తిక్ ఘట్టంనేని అతను బేసిక్గా ఫంక్షన్స్ రావడం కానీ అటెండ్ అవ్వడం, ఇప్పటిదాకా ఒక ఫంక్షన్ కూడా రాలేదు ఆయన. నా ఫేవరెట్. నేను అతనితో సినిమా చేస్తున్నాను ఒకటి. ఎక్సలెంట్ సినిమాటోగ్రఫీ, సాంగ్స్ కానీ, ఇప్పుడు సినిమాలో అంతా బ్లాగ్స్ కానీ, లొకేషన్స్ కానీ, సెట్స్ కానీ, కలర్స్ కానీ, మా హీరోయిన్ కానీ, మేమందరూ అంత బాగున్నామంటే తను వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్. ఇకపోతే
ఈ సినిమా సక్సెస్ క్రెడిట్కి కారణం, మొట్టమొదటి కారణం మా మ్యూజిక్ డైరెక్టర్ భీమ్ సిసిరేలియో. భీమ్ సేడి ఇతను మొదటి కారణం ఈ సినిమాకి. సౌండ్ ఫస్ట్ సౌండ్ చేసింది ఇతను. ఆ తర్వాత మేము ఎప్పుడు సౌండ్ చేస్తాం వెయిటింగ్. ఏ ప్రసన్న ఫస్ట్ సౌండ్ సాలిడ్ సౌండ్ ఇచ్చాడు. కంగ్రాచులేషన్స్, వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ భీమ్స్. ఈ సినిమాది నిజంగా ఆల్మోస్ట్ ఇప్పటికి నేను చాలాసార్లు ఇంతకుముందు కూడా చెప్పాను, నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, వెళ్తావు అని నా నమ్మకం. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఓకే. రెండో కారణం ఈ సినిమా సక్సెస్కి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. వాళ్ళు ప్రమోట్ చేసిన విధానం, వాళ్ళ పాజిటివిటీ. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నాకు విశ్వప్రసాద్ కానీ వివేక్ కానీ వీళ్ళిద్దరూ ఎంత మంచోళ్ళు అంటే అసలు నాకు తెలిసి వాళ్ళిద్దరి మధ్య బ్యాడ్ ఏమైనా నెగిటివ్గా ఏమైనా అలాంటిది ఎప్పుడు నాకు తెలిసి వెళ్ళలేదు. ఎవరిని విన్నారా? ఐ రియలీ కంగ్రాచ్యులేట్ బోత్ ఆఫ్ యూ అండి. ఈ బ్యానర్లో ఇంకా చాలా చాలా మంచి మంచి సినిమాలు రావాలి, సూపర్ హిట్లు అవ్వాలి. నేను కూడా ఈ బ్యానర్లో వరుసగా సినిమాలు చేస్తాను డెఫినెట్గా. అంత ఇష్టమైన బ్యానర్, అంత నచ్చింది బ్యానర్ నాకు. కంగ్రాచులేషన్స్ విశ్వప్రసాద్ గారు, కంగ్రాచులేషన్ వివేక్. ఇంక సినిమాలో యాక్టర్స్ బర్నీ గారు, తులసి గారు, రఘుబాబు, చమ్మక్ చంద్ర, and the most stylish villain of the film, మామూలు స్టైలిష్, సూపర్ కిలీరా, ఎక్సలెంట్. చిరాగ్, you're too good in the film. ఈయనకి బేసిక్గా జయరామ్ గారికి మంచి కామెడీ టైమింగ్ ఉంది. మీరు పంచతంత్ర అనే సినిమా చూసారు, ఎంతమంది చూసారు నాకు తెలీదు. ఎక్స్ట్రాడినరీ కామిక్ టైమింగ్ ఉంది ఈయనలో. ఈయనతో ఫుల్ టైం ఒక ఫుల్ కామెడీ ఫిల్మ్ చేయాలి ఒకటి. ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్, వెరీ వెరీ గ్రేట్ యాక్టర్. We should work. ఇక రావు రమేష్, ఆది, అవి వన్ ఆఫ్ ది హైలైట్స్ ఈ సినిమాలో. ఈ సినిమాని కామెడీ కానీ మనం పాత సినిమాలో చూసుంటాం, చాలా సినిమాలు చూసుంటాం. రాఘగోపాలరావు గారు, అల్లరామయ్య గారు, అలాగే ఇంతగా హరీష్ చెప్పినట్టు నువ్వేగా చెప్పావు ఇందాక, హరీష్, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ కాంబినేషన్ లాగా వీళ్ళిద్దరిది. అది ఇందాక చెప్పినట్టు ఈ సినిమాతో డెఫినెట్గా నువ్వు అసలు చాలా బిజీ అయిపోతావు ఎర్చేగా అసలు. ఓకే, కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. ఇంకా ఈ సినిమాకి ఇంకొక కారణం, ముఖ్యమైన కారణం, మా అందమైన హీరోయిన్ శ్రీలీల. మళ్ళీ చెప్తున్నాను, టాలెంట్, అందం, పాజిటివిటీ. ఇక డాన్స్ అంటే ఇంకా అసలు అబ్బో సూపర్. Leela, you're a big thing, next big thing in Telugu film industry. Not only Telugu film industry, Indian film industry. I'm very sure. Mark my words. I wish you all the very best and big congratulations. And you are a darling. ఇంకో కారణం, డైలాగ్ రైటర్ ప్రసన్న కుమార్. అతనిచ్చిన సినిమాలో అంత ఎంజాయ్ చేస్తూ లాఫ్టర్ కానీ, సినిమాలో లాఫ్టర్స్ ఇవన్నీ అంతలా మీరు అందరూ ఎంజాయ్ చేస్తానంటే ఇతను ఒక ముఖ్యమైన కారణం. దీంట్లో ఆ ఇందిరాగా సినిమాలో ఆ స్పూఫ్ కానీ, పల్సర్ బైక్ అనే సాంగ్ ఉంది కదా, సాంగ్ ఐడియా తింది, అంతే కదా. ఎస్, సో ఐ రియలీ కంగ్రాచులేట్. నెక్స్ట్ డైరెక్టర్ కాబోతున్నాడు. డైరెక్టర్ కూడా హిట్ అయిపోయి, సూపర్ హిట్ అయిపోయి, మంచి డైరెక్టర్ అయిపోయి, మంచి కత్తోర్రా. I wish you all the very best and big congratulations. రామ్ జోగేష్ శాస్త్రి గారు, సరస్వతి పుత్రులు, బాబాయ్ తెలుగు మాట్లాడుతున్నా, కాసల శ్యామ్, కంగ్రాచులేషన్స్, బ్రహ్మాండ సాంగ్స్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేంటి, ఇంకెవరు ఉన్నారు? రండి బాబు, రండి తమిళ్ళు. ఇక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ సినిమా ధమాకా అనే బస్కి డ్రైవరీనా కండక్టర్ నేను. ఎరగదీసేయని ఇలాగే వీళ్ళ కాంబో ఎప్పుడు హిట్. ప్రసన్న అండ్ త్రినాథ్ గారి కాంబినేషన్ ఎప్పుడు సూపర్. అది 4th సినిమా కదా, సెకండ్ హ్యాటర్లోకి ఎంటర్ అయిపోయారు మీరు. కొట్టేయండి.
5, 6 డబుల్ హ్యాట్రిక్ చేసేయండి. అదే డబుల్ హ్యాట్రిక్ మళ్ళీ సారే ఇవ్వాలి డేట్. కంగ్రాచులేషన్స్, ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఇలాగే అందరినీ ఎంటర్టైన్ చేస్తూ స్టేజ్ మీద, లొకేషన్లో ఇవే ఇలాగా. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఇంకా సరే హరీష్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఈరోజు గణేష్ అబ్బో తీసి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ హరీష్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకైనా మర్చిపోయి ఉంటే మా డిస్ట్రిబ్యూటర్లు అందరూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమా థ్యాంక్ యూ. మనం ఒక కేక్ కటింగ్ తో వైండ్ అప్ చేద్దాము. దేర్ ఇస్ అ కేక్ కటింగ్. ఎందుకు అంటే నేను తినడానికి, నేను ఇందాక నుంచి దీనికోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. రండి. ఒక నిమిషం, 1 సెకండ్ ఇంకొకరు షేర్ చేసుకోవాలి. రివర్స్లో పెట్టండి. తమ్ముళ్ళు, ఈ సినిమాకి మీరు చేసిన హడావుడి ఇంత అంతా కాదు. మనకి 2 సంవత్సరాలు పండగ చేసుకుని 2 సంవత్సరాలు అయింది. మళ్ళీ పండగ ఇక్కడి నుంచి పండగకి గ్యాప్ ఇవ్వద్దు. ఇక పండగ మీద పండగ చేసుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఇలాగే కావాలి, మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి, మనం ఇలాగే కొనసాగాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సాంగ్